హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. సో హ్యాపీగా నేను మామూలుగా అయితే 6:30కి అలా లేస్తాను. నా టైమింగ్ అది. ఒక్కొక్కసారి మెలకు రాకపోతే 7కి అలా లేస్తాను. కానీ ఈరోజు ముందుగానే లేయాల్సి వచ్చింది మా పిల్లల వల్ల. సో మా పిల్లలు కూడా పాపం ముందుగానే లేచేశారు అలారం పెట్టుకొని. 5కి ముందే లేచాను, కానీ అలారం వాచ్ పెట్టడం మిస్టేక్ అయ్యేది. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను మార్నింగ్ లేయగానే హాట్ వాటర్ అయితే తాగేస్తాను. సో మీలో ఎంతమందికి అలవాటు ఉంది హాట్ వాటర్ తాగడం? నిద్ర లేవగానే, అంటే అంతకుముందు హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పటి నుంచి హాట్ వాటర్ తాగడం అలవాటు అయిపోయింది. సో డైలీ రొటీన్ అని కాదు నేను చెప్పను. ఆ పిల్లలు ఈరోజు గేమ్స్ కానీ వెళ్ళారు. వాళ్ళ కోసం మార్నింగ్ లేచి నేను ఈ విధంగా అయితే చేశాను. డైలీ అయితే నేను చేయను, ఓపుకున్నప్పుడు చేస్తాను. ఓకేనా? నిద్ర రానప్పుడు కూడా చేస్తాను. సో నాకైతే హాట్ వాటర్ తాగడం ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మా పాప కూడా నిద్ర లేచి అప్పుడే వచ్చింది. అలాగే మా పాపతో పాటు షన్ను కూడా లేచింది. మా బాబు అయితే లేచి కూడా స్నానానికి వెళ్ళిపోయాడు. సో నేను లేపక ముందేనే నిద్ర లేచేశారు. చూస్తారు కదా టైము. నేను లేపక ముందేనే వాళ్ళిద్దరు మింటూ గడైతే అలారం పెట్టుకొని మరీ లేచాడు. నేను లేచిన తర్వాతే లేచాడు. నేను వచ్చి లైట్ వేసాను, వేసి తర్వాత వాడు నిద్ర లేచాడు. సో ఇంకేముంటుంది పని. పని అందరూ రెగ్యులర్గా ఇళ్ళలో చేసే పనే. నేను కూడా ఈ విధంగానే చేస్తాను. ఓకేనా? సో వాకిలు చిమ్ముతున్నాను. ముగ్గేయాలి కదా, ముగ్గేయాలి కదా. నాకు వచ్చిన ముగ్గులేండి. మా పాప నా కోసం టైం ఉంది కదా అని నా కోసం వీడియో తీస్తుంది మా పాప. సో అలాగే దోశ పోద్దాము అనుకుంటే మా బాబుండి, వద్దులే మమ్మీ దోశ, ఈ ఎండలకి ఏం తింటాము అంటే, నైట్ అన్నం ఉంటే ఆ పెరుగు బాగా బాగా మెత్తగా పిసికి వాటర్ లాగా చేసి ఇచ్చేసాను, తాగేసి వెళ్ళినాను అని. పాప ఉండి నాకు జ్యూస్ కావాలని అంది. సో పాప కోసం కూడా జ్యూస్ చేశాను. ఓకేనా? తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక హ్యాపీగా నిద్రపోయాను. మళ్ళీ ఇంతవరకు రాలేదు మా పిల్లలు. ఈవినింగ్ వరకు అంట. మధ్యాహ్నం భోజనం ఎక్కడ తిన్నారో ఏమిటో ఫోన్ చేయాలి అంటే ఇంకా టీచర్స్ చేయాలి. కానీ పర్లేదులేండి, స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్కూల్ వాళ్ళే జాగ్రత్తలు తీసుకుంటారు కదా, ఏ స్కూల్ వాళ్ళైనా అంతే కదా. సో అందుకని హ్యాపీ అయిపోయాను. వంట అయితే చేయలేదు ఈరోజు. వంట కూడా అసలు ఏం చేయలేదు. అంటే వీళ్ళు చూస్తే, మా వారు చూస్తే బయటకు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే కదా. సో నేను కూడా జ్యూస్తో సరిపెట్టుకున్నాను. అలాగే మార్నింగ్ జ్యూస్ తాగేది, టిఫిన్ కూడా తినలేదు ఒకేసారి. నేను కూడా వాళ్ళతో పాటు పిల్లలకి మజ్జిగన్నం పెట్టేశాను కదా, అది తినేసి హ్యాపీగా పనుకున్నాను. సో డైలీ మా పిన్ని అయితే వాకిలి చిమ్మి ముగ్గేస్తుంది. మా పిన్ని ఇంటికి వెళ్ళిపోయింది. మార్నింగ్ లేచి, అంటే పల్లెటూరాలు కదా, మార్నింగే లేచి ముగ్గులేసేది ఊర్లో ఇష్టం కదా. కానీ నాకైతే 7 గంటల దాకా నిద్రపోవడం ఇష్టం. కానీ మ్యాక్సిమం స్కూల్ ఉంటే మాత్రం 6:30కి లేస్తాను. స్కూల్ లేనప్పుడు మాత్రం ఈ విధంగా అయితే 7కి అలా లేస్తాను. కానీ మా పిన్ని ఉన్నప్పుడు వాకిలి వరకు మా పిన్నే చేసుకుంటూ ఉండింది. కానీ మా పిన్ని ఊరు వెళ్ళిపోయింది, ఉండమన్నా కూడా ఉండలేదు. సో ఇది మా కిచెన్ రూమ్. ఆ కిచెన్ టూర్ కూడా చూపిస్తాను. సో తర్వాత ఇంకేముంటుంది, ఇంకా అందరి ఇళ్ళలో చేసుకునే రొటీనే. వాకిలి చిమ్ముకోవడం, అలాగే అంట్లు కడుక్కోవడం, అలాగే ఇల్లు చిమ్ముకోవడం. సో ఇల్లు చిమ్ముతున్నాను, చూస్తున్నారు కదా. ఒక్కదాన్నే 3 ఫ్లోర్లు చేయాలంటే వామ్మో, ఫస్ట్లో అయితే నిజంగా కష్టం అనిపించింది. ఇప్పుడు ఏం లేదు, అలవాటైపోయింది. ఏం చేద్దాం, చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. అలాగే నేను కూడా కొంచెం స్లిమ్ అయిపోతాను కదా. సో అందుకని అంతకుముందు అయితే పనులు ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఎవరిని పెట్టుకోలేదు. నేనే చేసుకుంటూ ఉన్నా, హ్యాపీగా జాలీగా చేసుకుంటూ ఉన్నా. ఇంకేం చేస్తాం చెప్పండి. సో అంతే కదా. ఇప్పుడు అందరిని ఎత్తుక్కోవడం కన్నా మన ఇంట్లోనే, ఎలాగే ఇంట్లోనే ఉన్నా అలాగే పార్లర్ కూడా ఇంట్లోనే. సో ఇంటి పని చేసుకుంటూ, పార్లర్ పని చేసుకుంటూ, ఇలా యూట్యూబ్ చేసుకుంటూ, అలాగే రీల్స్ చేసుకుంటూ మీకోసం అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను తెలుసా.
మీకోసం డైలీ నేను లాగ్ తీసుకొని ఇంకా సోషల్ మీడియా అంటేనే ఒక యూట్యూబర్, ఒక సోషల్ మీడియా అంటేనే మన ఫ్యామిలీ మీతో చెప్పుకోవడం, మా గురించి మీతో చెప్పుకోవడం. అంటే మీరు మా ఫ్యామిలీయే కదా, రెగ్యులర్గా చూసేవాళ్ళు. నిజమే కదా, అవునా కాదా? కింద కామెంట్లో మీరే చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు నా గురించి అన్నీ చెప్పుకోవాలి కదా, మా గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, పిల్లల గురించి ఏంటి అనేది మీతో చెప్పుకోవాలి. ఈ సోషల్ మీడియా అంటేనే చెప్పుకోవాలి, తప్పుదు అని కాదు, నిజాలే చెప్పాలి, అంతే కదా. సో ఈ విధంగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. అందుకని వర్కర్స్ అయితే ఎవరు లేరు, నేనే చేసుకుంటూ ఉంటా ఆడుతూ పాడుతూ. ఏముంది, మార్నింగ్ లేస్తా, ఇంట్లో పని చేసుకుంటా, 10కి 11కి వంట చేసుకుంటా, 12:30 లోపల వంట కూడా అయిపోద్ది. తర్వాత ఖాళీయే కదా, ఈ ఖాళీ టైంలో వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటా, లేదంటే నైట్ ఒక్కొక్కసారి నిద్ర రాకపోతే నైట్ కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే గడిపేస్తూ ఉంటా. సో టైం తెలియట్లేదు కదా, ఇంకెవరైనా మధ్యలో ఎవరైనా ఫోన్ మాట్లాడతా, అమ్మ వాళ్ళు కానీ, అన్న వాళ్ళు, అక్క వాళ్ళు చేస్తుంటారు, ఫ్రెండ్స్ అట్లా చేస్తుంటారు కదా. అయితే ఒకటి మీరు అనుకోవచ్చు, తను మాత్రం ఎవరికి ఫోన్ చేయదు, అమ్మాయికి కొవ్వేమో అని. నిజంగా వాస్తవం చెప్పాలంటే నాకు అందరికీ చేయాలని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఏదో ఒకటి అంటే బ్యూటీ పార్లర్కి రావడము, లేకపోతే బట్టలు ఆరేయాలి అవి, ఇంకా ఫోన్స్ రావడము, లేకపోతే ఎడిటింగ్ చేసుకోవడం, వీడియో చేయాలి. ఆ టైంలో కొంచెం అట్లా క్లమ్జీ అయిపోయి మర్చిపోవడం అంటే జరుగుతుంది. ఫోన్ చేయడం, మనుషుల్ని కాదు, ఫోన్ చేయడం మర్చిపోవడం అయితే. ఓకేనా. మా బాబు అయితే హ్యాపీగా రెడీ అయిపోయి వచ్చేసాడు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నాడు స్పోర్ట్స్కి వెళ్ళడానికి. సో మా బాబు అయితే టిఫిన్ చేస్తాను రా అంటే దోశ వద్దులేమా అన్నాడు. దోశ వద్దులే అని చెప్పేసరికి నేను కామ్ అయిపోయాను. ఇడ్లీ రా అంటే అది కూడా వద్దు అని చెప్పాడు. సరే ఈ ఎండకి నాకు ఏం వద్దు కానీ మజ్జిగన్నం కలిపి పెట్టేసి అన్నాడు. సో వాడి కోసం మజ్జిగన్నం బాగా కలిపేసి గ్లాసులో పోసి ఇచ్చేసాను. ఒకే గ్లాస్ తాగాడు పాపం బిడ్డ. తాగరా అంటే ఇప్పుడు ఏం ఆకలి వేస్తుందమ్మా, డబ్బులు ఇచ్చేయా అని వెళ్ళిపోయాడు. పిల్లలు పెద్దలు అయిపోయారు కదా, ఇంకా తాగేసి వేరే అబ్బాయితో వెళ్ళిపోయాడు. నేనైతే వదలేదు, పాప కన్నా ముందే వెళ్ళిపోయాడు. నేనైతే ఇద్దరిని తీసుకెళ్ళి వదిలిపెడదామని అనుకున్నాను, కానీ వీడు ముందే వెళ్ళిపోయాడు. ఇంకా పాప ఏమో మా నవీన్ గారు తీసుకెళ్లాల్సి వచ్చింది, అది స్కూల్ దగ్గర దాకా. డ్రెస్ ఏంది పొట్టిగా ఉంది అని అడుగుతున్నాను. ఇంకా చిన్నది ఇచ్చారమ్మా అని చెప్తూ ఉన్నాడు మా బాబు. సో ఇంకొంచెం తాగరా అంటే వద్దన్నాడు. అలాగే జ్యూస్ తాగినాన్న అంటే అది కూడా వద్దన్నాడు. నాకు ఒక 100 ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అన్నాడు. సరేలే అని 100 ఇచ్చి పంపించి వచ్చేసాను వాడినైతే. సరే తర్వాత పాప అయితే రెడీ అవుతుంది, ఇంకా రెడీ కూడా అవ్వలేదు, స్నానానికి వెళ్ళింది. ఇంకా ఏంటి విశేషాలు? చాలామంది లైవ్కి రావట్లేదని అడుగుతున్నారు. సో మీరెవ్వరూ దయచేసి లైవ్ చూసే వాళ్ళే ఇలా ఫుల్ లాగ్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమ్ముళ్ళు అలాగే మేఘన, ఇంకా కవిత, మీరందరూ దయచేసి రెగ్యులర్గా చూసి, అలాగే బాబాయ్ గారు, మీరందరూ లైవే కాకుండా ఇలాంటి వ్లాగ్ కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాక్ చేయడం వల్ల ఏంది అంటే వాచ్ అవర్స్ తగ్గిపోతుంది, నాకు వాచ్ అవర్స్ అనేది యాడ్ కావట్లేదు. అందుకని మీరు చూడండి, చాలామందిని ఫేమ్ అయి ఉండే వాళ్ళని చూడండి. ఫేమ్ అయి ఉండే వాళ్ళే కాదు, ఫస్ట్లో చాలామంది చేస్తున్నారు, తర్వాత ఎండ్ అయిపోయింది. సో సబ్స్క్రైబ్ ఆల్మోస్ట్ నాకైతే ఒక్క వీడియోకి వ్యూస్ పోతే సబ్స్క్రైబ్ అయితే పెరుగుతున్నారు. లైవ్ వల్ల ఏం పెరగడం లేదు, లైవ్ వల్ల వాచర్స్ కూడా తగ్గుతుంది, ఒక వీడియోకి వాచర్స్ కూడా పెరుగుతుంది ఓన్ వాయిస్ ఇస్తే. కానీ లైవ్ వల్ల నాకేమో అంత బెనిఫిట్ అనిపించలేదు, అందుకని అలా రావాలి అనిపించలేదు. కొంతమంది దగ్గర ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి అంత అవసరం అనిపించలేదు. అందుకని దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అనుకుంటున్నా. ఓకేనా. లైవ్ ఇవ్వడం వల్ల నాకేం అంతగా అనిపించలేదు. ప్లీజ్ ఇలాగే లాగ్ చూడండి. ఫుల్ అభిరామ్, అందరూ, త్రినేష్ కుమార్, మాలిక్, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని గుర్తు రావట్లేదు. సో డైలీ రెగ్యులర్గా చూసే వాళ్ళదే చెప్తున్నాను. మా పిల్లల ఫ్రెండ్స్ అంటారా, వాళ్ళు అర్థం చేసుకున్నారు చెప్పంగానే. సర్లే అంటే వాచర్స్ తగ్గుతున్నప్పుడు ఇంకెందుకు వదిలేసేయండి అని వాళ్ళు కూడా చెప్పేశారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా ఎందుకు లేక అది వేస్ట్ అన్నారు. కావాలంటే మీరు ఎవరైనా ఫేమ్ అయి ఉండే వాళ్ళని చూడండి, లైవ్ అసలు చేస్తున్నారో చేయలేదో ఒకసారి వాళ్ళని చెక్ చేయండి. సో ముందు ఛానల్ గ్రోత్ అవడానికే లైవ్ అనేది చేసుకుంటారంట, గ్రోత్ అయిపోతే లైవ్ చేయకూడదంట. ఓకేనా. సో నా ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యింది కదా, అందువల్ల మరీ గ్రోత్ అంటే మరీ ఏం గ్రోత్ కాలేదులే, హాఫ్ మౌంటేషన్ అయ్యింది. సో మీరందరూ నా లైవ్ చూడడం వల్ల ఓకేనా. సో ఈ విధంగా అయితే నా ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అయితే అయ్యింది, ఇప్పుడైతే తగ్గిపోతుంది.
ఒకసారి 16-17K వ్యూస్ వచ్చింది కదా, దానికైతే మరి ఘోరంగా తగ్గిపోయింది. అంటే నాకు వైటీ స్టూడియోలో వ్యానిటీ లిస్ట్లో నాకు అన్నీ చూపిస్తుంది, ఓకేనా, అందులో చూపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే ఒక్కొక్కరు మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి, అంటే ఇవి ఛానల్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా అయితే అందువల్ల నేను లైవ్ అయితే ఇవ్వడం లేదు. సో పాపకి పుచ్చకాయ జ్యూస్ ఇది ఎలా చేయాలి అంటే సింపుల్గా, అందులో ఈ ఎండాకాలం అవును కదా, ఎండలు కూడా మండిపోతుంది. సింపుల్గా పుచ్చకాయ బాగా మధ్యలో ఒకటే తీసుకొని నేనైతే గింజలు తీసేసాను. ఆ తర్వాత నేను మామూలుగా అయితే ఇది నార్మల్ మిక్సీ జార్ అయితే కాదు, ఓన్లీ జ్యూసులకే ఇది, ఓకేనా, జ్యూసులకే. ఈ విధంగా అయితే పుచ్చకాయ, పాలు, చక్కెర వేసి మూడే, ఇంకేం వేయలేదు, వేసి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇంకా నేను ఏ వాటర్ అయితే పోయలేదు, మీ ముందే నేను పెట్టి చూపిస్తాను చూడండి. వాటర్ అయితే అస్సలు పోయలేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. పాలు కూడా కాచిన పాలు కూడా కాదు, నార్మల్గా బెర్రపాలు అంటారు కదా, బెర్రపాలు పోపించుకుంటాను నేను. ఆ పాలతోనే, అస్సలు కాచిన కూడా కాయలేదు, అసలు అప్పుడే వచ్చారు పాలు అవి కూడా. సో పచ్చి పాలే పోసి ఈ విధంగా అయితే చేశాను. కానీ ఐస్ ట్యూబ్ వేసుకొని తాగితే ఉంటుంది చల్లగా, కూల్గా చాలా బాగుంటుంది. సో నేనైతే వడగట్టాను, మీరు కూడా వడగట్టుకొని, అదైతే వీడియో తీయలేదులే, వడగట్టాను, వడగట్టుకోవాలి, ఓకేనా. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా మిగిలిపోయింది పుచ్చకాయ కదా, పాపకే కదా, సో అది కూడా మిగిలిచ్చేసింది పాప, ఈ మిగతాది నేను తాగాను. సో ఇంకా చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఐస్ ట్యూబ్స్ వేసుకుంటే, ఇంట్లోనే ఐస్ ట్యూబ్స్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి, ఫ్రిడ్జ్ ఉంటే ఎవరిళ్ళలో అయినా ఐస్ ట్యూబ్స్ కామనే ఉండేది. సో ఐస్ ట్యూబ్స్ అయితే 2 వేసేసాను, ఇంకా పాపే కాబట్టి 2 వేసేసి పాపకి ఇచ్చేసాను. చూసారా ఎంత బాగుందో కదా, చూడ్డానికి అంతే టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇంకేంటి విశేషాలు? సో ఇది కూడా నాకు లైవ్ లాగే అనిపిస్తుంది, మీతో మాట్లాడుతూ ఉంటే, మీతో చెప్పుకుంటూ ఉంటే. నిజంగా చాలా బాగుంది ఈ అనుభవం కూడా, చాలా బాగుంది. చూసారా, మిగతా ఏముంది, అంటలు తినడం కడుక్కోవడం, నైట్ తినడం కడుక్కోవడం, మళ్ళీ పొద్దున వండి మళ్ళీ మధ్యాహ్నం కడుక్కోవడం, మళ్ళీ మధ్యాహ్నం వండి సాయంత్రం కడుక్కోవడం, ఇదే అండి ఆడవాళ్ళ పని, అవునా కదా. సో పాపకైతే ఇంకా ఇవ్వలేదు జ్యూస్, పాప ఫ్రెష్ అవుతుంది. అంతలోకి ఈ లోపల ఇవి చిన్నవి ఉంటే కడుక్కుంటున్నాను. ఇంకేంటి, మార్నింగ్ అంటే ఈ పనులే కదా, ఇవన్నీ చేసుకొని ఇంట్లో పని అంతా శుభ్రంగా చేసేసుకొని నిద్రేసేసాను. వెళ్ళి అంటే కళ్ళు మంట పుడుతుంది. నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు నాకు, నిద్ర రాలేదు. మ్యాచ్ చూస్తున్నా, క్రికెట్ చూస్తున్నా, టైం పోయింది. ఎంతమంది చూస్తున్నారు ఐపీఎల్? సో నేను కూడా చూస్తాను ఐపీఎల్. మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు, మా పాప తప్ప. నేను కూడా అప్పుడప్పుడు చూస్తాను. సో చూస్తున్నాను నేను, మా వారు. ఇంకా ఆయన చూసుకుంటున్నారని లాస్ట్లో వచ్చేసాను. ఎవరు గెలిచింది అని అడిగాను. నువ్వు చెప్పిందే గెలిచిందిలే అన్నాడు. అంతే, బెట్టింగ్లు ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దు, ఓకేనా. జస్ట్ ఎంటర్టైన్మెంట్గా చూడండి, ఓకేనా. ఐపీఎల్ అనేది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నేనేమైనా బెట్టింగ్ ఆడతానా? ఇష్టం చూస్తున్నా, అదే ఇష్టం మీకు ఉండి మీరు చూడండి. దానివల్ల బెట్టింగ్ అసలు ఆడొద్దు, ఆడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి. అబ్బాయిలు మీకే చెప్తున్నా, ఓకేనా. అసలు ఆడి జీవితాలను మాత్రం నాశనం చేసుకోవద్దు దయచేసి. ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు ఈ బెట్టింగ్ వల్ల. ఈరోజు వస్తుంది కదా, ఆశ చూపిస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకోసారి పోతుంది. అప్పుడు బాధపడాల్సింది ఎవరు? నువ్వు బాధపడతావా? తర్వాత మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఎందుకు? అస్సలు ఆడొద్దు బెట్టింగ్ అనేది దయచేసి. ఒక అమ్మగా మీకు చెప్తున్నా, ఓకేనా. సో మా పాప అయితే జ్యూస్ తాగేస్తుంది టక్ అంటూ, బాగుంది మమ్మీ అని. సో ఇంకా ఆయిల్ పెట్టి జడేసేస్తే మా పాప కూడా చలో అని గేమ్కి వెళ్ళిపోద్ది. ఇంకేముంది, అయిపోయింది. ఇంకా పాప కూడా వెళ్ళిపోద్ది. మా నవీన్ గాడైతే తీసుకెళ్తున్నాడు, డబ్బులు అడుగుతుంది అనమాట. డబ్బులు అడుగుతూ ఉంటే నా దగ్గర లేదు అంటే నా బాక్స్లో నుంచి తీసేసింది. నా కిట్టి బ్యాగ్ అది, చిన్న మినీ బ్యాగ్ లాగా. అయ్యో వాళ్ళ డాడీ చూసేసాడే ఇప్పుడు ఈ వీడియో వల్ల. అయ్యో హనీ, ఎంత పని చేసావు హనీ.